హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏదో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, హెయిర్ కలర్ గురించి అండి. హెయిర్ కలర్ అనేది మనం ఏదంటే అవి పూస్తూ ఉంటాం కదా, అలా పూయడం ద్వారా అసలు ఫేస్ కూడా బ్లాక్గా వచ్చేస్తుంది. నేనైతే చాలా ఇసుకెత్తిపోయిపోయాను, చాలా ఇబ్బంది పడ్డాను. ఏదైనా ఊరికి వెళ్ళాలంటే సడన్గా హెయిర్ కలర్ పెట్టుకోవాలి, నాకున్న బిజీకి ఎప్పుడు అసలు పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉండి అలానే వైట్ హెయిర్ వేసుకొని వెళ్ళిపోయేదాన్ని. అలా కాదనుకొని గట్టిగా నిర్ణయించుకున్నానండి, ఒకటి పర్మనెంట్గా ఉండిపోయేది తీసుకుందామని. అలానే ఒకటి నాకు చక్కటి ఒక ఆయిల్ అయితే దొరికింది. దాన్ని పూసుకోవడం ద్వారా నెలలు వారాలు ఎన్ని రోజులైనా ఉంటుందండి బ్లాక్గా. అట్నే మనం అది పూసుకున్న 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే చాలు. చూశారు కదా, హెయిర్ కూడా గ్రోత్ కూడా బాగానే వస్తుంది. దానివల్ల మనకి హెయిర్కి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. చూశారు కదా, నేనైతే చాలా అంటే చాలాసార్లు నా నా ఇక్కడ చూడండి, నా ముఖం కూడా తెల్లగానే ఉంది, ఎలాంటి బ్లాక్ షేడ్స్ అనేది రాలేదు. ఎందుకు రాలేదంటే నేను ఎక్కువ శాతం కలర్స్ అనేది యూజ్ చేయను. కలర్ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. దానికి చాలా ఐటమ్స్ కావాలి, పూసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది అంతా. మళ్ళీ అవి పూసిన చోట మరకలుగా ఏర్పడిద్ది కదా బ్లాక్గా, అవి పోవడానికి మళ్ళీ ఇబ్బంది పడాలి. ఇవన్నీ కాదురా అనుకొని నేనైతే ఒక ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ చాలా అండి, ఇది చూడండి, ఇలా బ్రష్తో అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మనం గ్లౌజులు ఉంటే గ్లౌజ్తో అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే చేత్తో. అంటే చేతులు అంటే బ్లాక్ అవుతాయండి, అవి మినిమం వారం దాకా పోదు. కాబట్టి చేత్తో అనేది అసలు రాయకూడదు, చేత్తో అనేది అసలు రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే చేతులు బ్లాక్ అయిపోతాయి, అవి అస్సలు వెళ్ళదు. కాబట్టి నేనైతే పర్ఫెక్ట్గా చెప్తున్నానండి. ఈ ఆయిల్ అయితే చాలా బాగుంది. నేనైతే తయారు చేయలేదు, బయట దొరికింది తెచ్చుకొని వాడుతున్నాను. చూశారు కదా, అది ఏ ఆయిల్ అనేది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాస్మాయిల్ 33. చూశారు కదా ఈ డబ్బా, మీరు చిన్నప్పటి నుంచి చూసే ఉండొచ్చు. కానీ ఇది చాలా అక్కడ చూడండి, ఆయిల్ హెయిర్ కలర్ అని రాసి ఉన్నారు చూడండి. నిజమే అండి, ఇది ఆయిల్తో పాటు హెయిర్ కలర్ కూడా ఖచ్చితంగా 1 గంట ముందు రాసుకొని హెడ్ బాత్ చేసుకున్న తలకి ఖచ్చితంగా మనం బాగా హెడ్ బాత్ చేసేసి పొడి హెయిర్కి ఎక్కడ వైట్ హెయిర్ ఉందో అక్కడ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత వాష్ చేసుకుంటే సరిపోయిద్ది. 1 అవర్ చాలు. ఎందుకంటే ఇది కలర్తో పాటు ఆయిల్ కాబట్టి మనకి హెయిర్కి అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎప్పుడు చూడండి నల్లగా మెరుస్తూ ఉంటుంది హెయిరు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, నూనె అంటే ఆయిల్ ఉంది, హెయిర్ కలరు ఉంది. చూశారు కదా, దీంట్లో ఏం కలపరండి. బాదం, ఉసిరి, మందారం అనే అక్కడ రాసి ఉన్నారు, మనం అది చూసుకోవచ్చు. ఇదైతే నాకైతే చాలా బెనిఫిట్ అనిపించింది, మీకు కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను. ఇది ఎలా వాడాలనేది దీనికి చాలా రీజన్ ఉన్నాయి, నేను చెప్తాను వినండి. ఇది చేత్తో అనేది రాయకూడదు, ఎప్పుడు రాయవద్దు. చేత్తో రాస్తే మనం తినేప్పుడు మనం ఫుడ్ కూడా కొంచెం చేదులాగా అనిపిస్తూ ఉంటుంది, అంటే అప్పుడే కాబట్టి. ఎందుకంటే మనము ఆ చేతి మీద ఉన్నదంతా నోట్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి చేత్తో అనేది రాయవద్దనే చెప్తున్నాను. ఇంకోటిది, చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఎక్కువ శాతం దీన్ని దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇది కొంచెం మనం తెలియక ఇప్పుడు హెడ్ బాత్ చేయకుండా అట్నే వదిలేసామనుకో, పిల్లలు ఏదైనా ఎంటికలు నోట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి చేదు అనిపిస్తుంటుంది. ఒకవేళ చిన్నపిల్లల తల్లులు ఒకవేళ రాసుకున్న 1 గంటలో హెడ్ బాత్ చేసేలాగా చేసుకోండి, మంచిదంటే చాలా మంచిది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేవు. కాబట్టి నేనైతే వాడుతున్నాను, మీకు కూడా బాగుంటుందని నేను సజెషన్ చేస్తున్నానండి. దీనివల్ల నాకు ఎవరు ఎలాంటి అమౌంట్ అనేది ఇవ్వరు. అయినా చాలామంది పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆ హెయిర్ కలర్, ఈ హెయిర్ కలరు, అది ఇది గంటలు ఒక్కొక్కళ్ళు అయితే పార్లర్కి వెళ్ళి మళ్ళీ అప్లై చేయించుకొని ఉంటారు. అసలు వారం అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళకి టెన్షను. ఎందుకంటే హెయిర్ కలర్ పెట్టుకోవాలంటే మినిమం 4 లేక 5 గంటలు కావాలి. ఎందుకంటారా, పెట్టుకోవడానికి, అది ఆరడానికి, మళ్ళీ వాష్ చేసుకున్న తల ఆరడానికి, ఇలాంటివన్నీ చాలా ఇబ్బందులు పడాలి. దీనికైతే అలాంటి ఏం అవసరం లేదు.
ఇది ఒక వాస్మాయిల్ డబ్బా తెచ్చుకున్నప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏంటంటే తెచ్చినప్పుడు అది ఎయిర్ పోయినంత వరకు అది వైట్గానే ఉంటుంది. ఎయిర్ పోయిన తర్వాత బ్లాక్నెస్గా వస్తూ ఉంటుంది ఆయిల్. కాబట్టి దీనివల్ల మనం కంగారు పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అది ఆయిల్ స్వభావం. అది ఆయిల్ వాడిన తర్వాత మీరే చెప్తారు. ఇంకోటిది, ఈ ఆయిల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎలాంటి హెయిర్ కలర్ అనేవి వాడకండి. ఎందుకంటే మనం వైట్ హెయిర్ని ఆల్రెడీ కలర్ వాడుతున్నాం కాబట్టి ఈ వాస్మైల్ వాడుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ వైట్ హెయిర్ కూడా కొంచెం బ్లాక్గా అనిపిస్తూ ఉంటుంది. మనం సడన్గా హెయిర్ కలర్ పెట్టుకున్నాం అనుకోండి, దానివల్ల అది మొత్తం బ్లాక్నెస్ అయిపోయి ఇది ఆయిల్ పెట్టినా నాట్ యూజ్ అంటే ఎలా వర్క్ చేస్తున్నా అనేది మనకు అర్థం కాదు కదా. చాలామంది అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక గిన్నె, బ్రష్ ఇవన్నీ ఎత్తుక్కొని అన్నీ చేస్తూ ఉంటారు. దీనికైతే గిన్నె అయితే అవసరం లేదండి. దీనికి ఒక మూత ఉంటుంది పైన క్యాప్. ఆ క్యాప్ మీదలో కొంచెం డ్రాప్ వేసుకొని చిన్న బ్రష్ తీసుకొని పూసుకోవచ్చు. లేదు ఆయిల్ లాగా కొబ్బరి నూనె లాగానే మనము గ్లౌజులు వేసుకొని తలంతా అప్లై చేసుకోవచ్చు. ఇది రాసుకోవడం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది అయితే నేనైతే ఉందనే చెప్తానండి. మీరు ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం చెప్తారు, కానీ నేనైతే దీన్ని మంచిగా ఉందనే చెప్తున్నాను. ఎందుకంటే ఈ కంపెనీ మాది కాదు కదా, కానీ మంచి రిజల్ట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా వాడవచ్చు. మీరు వాడి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని నేను రిప్లై అయితే ఇస్తాను. కానీ ఇది వాడుతున్నప్పుడు ఎలాంటి హెన్నా అనేది వాడవద్దు. ఎందుకంటే మీరు వైట్ హెయిర్ని బ్లాక్ చేయాలని మనం అనుకుంటున్నాం కదా, కానీ మీరు కలర్ రాయడం వల్ల అదే వైట్ హెయిర్ బ్లాక్గా అయిపోయింది. తర్వాత ఈ ఆయిల్ పని చేయనట్టు అనిపిస్తుంటుంది, కానీ పని చేసిద్ది. కాబట్టి నేనేమంటానంటే 5 days కంటిన్యూగా 5 days అంటే ఒక 10 days చేసుకోండి. 10 days హెడ్ బాత్ చేసుకుంటా ఇది పూసుకుంటా ఉంటే ఆల్మోస్ట్ మనకి ఉన్న వైట్ హెయిర్ అంతా లైట్గా బ్లాక్గా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇదైతే మంచిగానే ఉంది. కాస్ట్ కూడా ఎక్కువ లేదండి, 35 రూపీసే. ఇది ఆడ మగ తేడా అంటూ ఏముండదండి. ఆడవాళ్ళు రాసుకోవచ్చు, మగవాళ్ళు రాసుకోవచ్చు, ఎవరైనా రాసుకోవచ్చు. మగవాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది. చిన్న హెయిరే కాబట్టి తొందరగా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఆడ మగ తేడా అంటూ ఏముండదు. మళ్ళీ ఏరే ఆయిల్ వాడుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. మనం ఇది వాడుకుంటూ ఏరే ఆయిల్స్ వాడుకోవచ్చు. అంటే ఇది జస్ట్ అప్లై చేసుకొని 1 hour తర్వాత మీరు డబ్బా తీసుకున్న తర్వాత కింద ఉన్న అక్షరాలు ఉన్నాయి కదండి, అవి చదువుకోండి. చదివి ఎలా వాడాలో లోపల ఒక స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్లో కూడా ఎలా వాడాలో అని రాసి ఉంటాయి. తెలుగులో ఉంటుంది, చాలా లాంగ్వేజ్లో అయితే ఆ పేపర్ ఉంటుంది. ఒక 10 లాంగ్వేజ్లో ఉంటుంది. అది ఎలా వాడాలో చూసి చదివి వాడండి. ఇదైతే మంచి రిజల్ట్ అయితే ఉందని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా వాడుతున్నాను కాబట్టి. ఇక్కడ చూశారు కదా, మేల్ అండ్ ఫీమేల్. చిన్నపిల్లలకి వాడొద్దండి. చిన్నపిల్లలకంటే ఇప్పుడే హెయిర్ కలర్ అంత అవసరం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి, అంటే ఎటు తిప్పినా మీకు ఐడియా ఉంటుంది కాబట్టి నేనైతే చూపిస్తున్నాను. నాకైతే చాలా బెనిఫిట్ పొందాను. నేనైతే నాకు న్యాచురల్గా హెయిర్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా డ్యూటీతో వస్తాం కదా, మళ్ళీ వెంటనే హెయిర్ కలర్ కావాలంటే వాళ్ళు నేను బతిలాడాలి, కొంచెం కలర్ తెచ్చి పూసుకుంటాను. అది పూసుకున్నప్పుడు 5 గంటలు కావాలి. పూసుకున్నందుకు, వాడినందుకు, అది ఎండినందుకు వద్ద 5 గంటలు బొక్క. చూశారు కదా, ఇది లోపల ఉండే బాటిల్ అంటే చిన్నది. నేనైతే తక్కువకే తీసుకున్నాను. దీంట్లోనే పెద్దవి కూడా ఉన్నాయి. నాకు మినిమం ఇది ఒక నెల వస్తుంది. ఎందుకంటే నేను నెలకి 2 సార్లు పూసుకుంటా. 2 లేక మినిమం వైట్ హెయిర్ అనేది నాకు తొందరగా బయటికి రాదు. ఎందుకంటే నేను డైలీ వాడుతున్నాను కాబట్టి నెలకి 4 సార్లు చాలు. అది కూడా కొంచెమే. నేను వైట్ హెయిర్ అనేది నాకు ఎక్కువ శాతం ఫ్రంటే ఉంది కాబట్టి వైట్ హెయిర్ ఎక్కడుందో అక్కడే అప్లై చేస్తాను. యాక్చువల్గా కొంతమంది మొత్తం అప్లై చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఒక సైడ్ ఈ కలర్ వాడి ఇంకో సైడు మీరు వాడే కలర్ వాడండి. వాష్ చేసుకున్న తర్వాత దానికి దీనికి డిఫరెంట్ చూసుకోండి. ఎందుకంటే అంత నీట్గా ఉన్నప్పుడు మనం మంచిగా ఎంచుకోవాలి కదా. ఇదైతే చిన్నపిల్లలకి వాడొద్దనే చెప్తున్నాను.
15 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా పూసుకోవచ్చు. ఎందుకంటే ఏజ్ లిమిట్ చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి వైట్ హెయిర్ వచ్చి ఉండకపోవచ్చు. అయినా కొంతమంది వాడతారేమో అని భయంతో ముందుగానే చెప్తున్నాను. వాళ్ళ మైండ్ షార్ప్గా ఉండాలి, మనది కూడా ఉండాలనుకోండి. అంటే మనకి కలర్ ప్రాబ్లం కాబట్టి కలర్ కోసం దీన్ని వాడుతున్నాం. దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు. చూశారు కదా, ఇదిగో నా హెయిర్ అండి. ఇదిగో చూడండి, ముందంతా చూడండి బ్లాక్గా ఉంది. అదంతా చాలా వరకు అది అంతా వైట్ హెయిర్ మా అప్పుడు దాకా. కానీ నేను వాడడం వల్ల న్యాచురల్గా అయిపోయింది. నేనైతే ఏం చేస్తానంటే ఎక్కువ శాతం ఇది వాడిన తర్వాత ఒక గంట తర్వాత హెడ్ బాత్ చేసి వదిలేస్తానండి. ఇంకా అంతే, తర్వాత ఆయిల్ పెట్టుకుంటాను. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటాను. అలా చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అందరికీ థ్యాంక్స్ అండి. నా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.